భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలో భూమి మీదకి తిరిగి రానున్నారు. ప్రస్తుతం ఆమె అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారానికి తిరిగి వస్తారనుకుంటే చివరికి 9 నెలలు పట్టింది. ఏమైనా సునీతకు గ్రాండ్ వెల్కమ్ పలకడానికి యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. సునీత విలియమ్స్ యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి ఆమె. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా ప్రపంచానికి విశేష సేవలందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు యావత్ ప్రపంచం ఆమె గురించే టెన్షన్ పడింది. అయితే ఇప్పుడు ఆ టెన్షన్కు తెరపడబోతుంది. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ త్వరలో భూమి మీదకి తిరిగి రానున్నారు. యావత్ ప్రపంచానికి ఇది ఒక శుభవార్త. సునీత విలియమ్స్ కిందటి ఏడాది జూన్ 5వ తేదీన అంతరిక్ష యాత్ర చేపట్టారు. సునీత వెంట సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. సునీత విలియమ్స్కు అంతరిక్ష యాత్రలు కొత్త కాదు. అయితే ఈసారి ఆమె అంతరిక్ష యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ సంస్థ ప్రయోగాత్మకంగా తొలిసారి చేపట్టిన మానవ సహిత రోదసీ యాత్ర. అరుదైన ఈ రోదసీ యాత్రలో సునీత విలియమ్స్ భాగస్వామి అయ్యారు. మానవ సంహిత యాత్రలకు సన్నిధతను పరీక్షించడానికి బోయింగ్ సంస్థ చేపట్టిన ప్రయోగం ఇది. దీన్నే సిఎఫ్టీ అంటే క్రూ ఫ్లైట్ టెస్ట్ అని అంటారు. అంతరిక్ష పరిభాషలో బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమగామిలో సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఐఎస్ఎస్కు బయలుదేరారు. అయితే రోదసీ యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే సమయంలో వ్యోమనౌక స్టార్ లైనర్తో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రధానంగా ఒక బాడ్జిడ్లో 5 చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. అంతేకాదు వ్యోమనౌక నిర్వహణలో కీలకమైన థ్రస్టర్లు పనిచేయడం మానేశాయి. ఇందుకు సంబంధించిన సమాచారం వెంటనే సైంటిస్టులకు అందింది. దీంతో భూమి నుంచే రిమోట్ కంట్రోల్ సాయంతో స్టార్ లైనర్ ప్రయోగ నౌకకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో జూన్ 6వ తేదీన ఐఎస్ఎస్తో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా అనుసంధానమైంది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అయితే మరికొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొత్తం మీద సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమి మీదకి రాలేకపోయారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఒక శుభవార్త చెప్పిన నాసా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ మార్చి 12న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుతుంది. 9 నెలల నిరీక్షణ తర్వాత ఇద్దరు వ్యోమగాములను భూమి మీదకు తీసుకువస్తుంది. ఇదిలా ఉంటే ప్రధానంగా సునీత విలియమ్స్ ఆరోగ్యంపై నాసా సైంటిస్టులందరికీ ఆందోళన మొదలైంది. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. ఈ ప్రభావం రక్తపోటు నియంత్రణపై పడుతుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా శరీరంలోని ఎముకలు సాంద్రత తగ్గుతుంది. అయితే అలాగే కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. శరీరంలో కాల్షియం నిల్వ పెరుగుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒక ప్రతికూల అంశంగా కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే అంతరిక్షంలో సహజంగా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సహజంగా అనారోగ్య సమస్యలు ఉంటే అది వ్యోమగాముల మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే సునీత విలియమ్స్ మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరక సమస్యలు వెంటాడినా ఆ ప్రభావం మనసుపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు సునీత. నాసా సైంటిస్టులకు పంపే సందేశాల్లో కూడా ఆమె ఇదే విషయం చెబుతుంటారు. భూగోళంపై ఇటీవల సంభవించిన అనేక ప్రకృతిపరమైన విపత్తులను ఆమె అంతరిక్షం నుంచి గమనించారు. ఇటీవల తన తాజా అంతరిక్ష యాత్ర గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా యావత్ అమెరికాను ఉద్దేశించి సునీత విలియమ్స్ మాట్లాడారు. ఏమైనా సునీత విలియమ్స్ రాక కోసం యావత్ భూగోళం 1000 కోట్ల కన్నులతో ఎదురు చూస్తుంది.